దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి ఈ ఉదయకాల సమయమును బట్టి అనగా 11వ తారీఖు గురువార దినము ఏప్రిల్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వ సంబంధం ఉన్నాడు గనక నేను కదల్చబడను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ మా తండ్రి, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 16వ కీర్తనలో దావీదు గారు రచించిన కావ్యము రసిక కావ్యము అని తెలియచేస్తూ ఇక్కడ దేవుడు తన ప్రజల్ని కాపాడువాడు కనుక ఆయన యందు మనం గుర్తించాలని తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఇక్కడ 16వ కీర్తన 8వ చరణంలో తెలియపరుస్తున్నటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. ఏమంటా ఉన్నాడు ఈయన? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము అంటే ఏమంటే ఎప్పుడు కూడా మన గురి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. యేసు ప్రభు వారి మీదే మన గురి ఉండాలి. ఎందుకనంటే ఆయనే మన కుడిపార్శ్వమందుండి మనల్ని బలపరచువాడు, నడిపించువాడు, కార్యాలు చేసి సమస్యల ఇబ్బందుల నుంచి విడుదలిచ్చి నడిపించేవాడు ఆయనే. అందుకే అంటా ఉన్నాడు ఇక్కడ, ఆయన నా కుడిపార్శ్వ సంబంధం ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటా ఉన్నాడు. మన కుడిపార్శ్వ సంబంధు దేవుడు ఉన్నప్పుడు మనం కదల్చబడం. ఎన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినా బండ మీద వేసినటువంటి పునాది వలె తుఫాన్లు రావచ్చు, ఏమంటే వరదలు రావచ్చు, అనేకమైన సమస్యలు రావచ్చు, కానీ పడిపోదు. బండ మీద కట్టబడిన ఇల్లు తుఫాన్లకి వరదలకి పడిపోదండి, నిలబడే ఉంటుంది. అందుకనే దేవుని మీదే మన పునాది వేయబడి ఉండాలి. మన కుడిపార్శ్వ సంబంధం ఆయన ఉన్నప్పుడు మనం కదల్చబడం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. అందుకనే అపోస్తుడైన పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన లేని జీవితం నాకు వద్దు, చచ్చిపోవటమే మంచిది అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అంటే ఆయన ఉన్న జీవితం మంచిది, ఆయన ఉన్న జీవితం విలువైంది, ఆయన ఉన్న జీవితం ఆశీర్వాదకరమైంది, ఆయన ఉన్న జీవితం సమాధానమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే 16వ కీర్తనలో మనం గమనించినట్లయితే ఇది దావీదు గారు రచించిన కీర్తన. దీనిలో నిత్య జీవాన్ని గురించి అనగా మరణాంతర జీవితం గురించి మరియు విశ్వాసి పరిపూర్ణత చెందే మార్గం గురించి తెలపబడ్డదండి. కీర్తనకారుడు జీవిత పరిపూర్ణతను దాన్ని సాధించడానికి అవసరమైన నియమాల్ని వివరించని కీర్తనలో దాగి ఉన్న రహస్యం దేవుడు కీర్తనాకారునికి వాస్తవమై ఉండటమే. ఏమంటే దేవుని బిడ్డలను గమనించండి, ఇక్కడ 1 నుంచి 6 వచనాలు చూస్తే తన జీవితానికి దేవుడు పరిపూర్ణతనిచ్చాడని, కీర్తనాకారుని జీవితంలోని మంచికంతటికి ఆధారం దేవుడే అని, దేవుని క్షేమాధారం దేవుడు అతన్ని ఆకలి తీర్చాడు. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగం, నీవే నీ భాగమును కాపాడుచున్నావని కీర్తనాకారుడు తెలుపటంలో దేవుడి ఆశీర్వాదాలు మరియు తన జీవితానికి అర్థం చేకూర్చాడని తెలుస్తూ ఉంది. దేవుడు లేనిదే తన జీవితానికి అర్థం లేదు. అందుకని పౌలు గారు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని తెలుపటంలో తనకు ప్రభువు లేని జీవితం వ్యర్థమని వ్యక్తపరిచాడండి. ఇక్కడ చూడండి 16వ కీర్తన 1వ చరణంలో, దేవాని శరణు వచ్చిన నన్ను కాపాడుము అంటా ఉన్నాడు. 2వ చరణంలో, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ దేవా నీ శరణు వచ్చిన నన్ను కాపాడమని తెలపటంలో దేవుని సహాయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితుల్లో మానవుడు తన సొంత శక్తి చేత పరిస్థితులను ఎదుర్కోలేడు. దేవుని సహాయం ఖచ్చితంగా అవసరం అండి. రెండోది మనం చూస్తే తన జీవితానికి దేవుడు ఆలోచనకర్త.
ఏమంటే 3 నుంచి చదువుకుంటూ వెళ్తూ ఉంటే 7 వరకు, నేను ఎలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. ఏమంటే రాత్రి గడియల్లో కూడా అంతరంద్రియము బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈయన నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకు బోధించున్నది. దావీదు తన జీవితానికి దేవుడిని ఆలోచనకర్తగా ఎంచుకొని దేవుని ఆలోచనల సలహాలు బట్టి నడుచుకునటం వలన ధన్యుడయ్యాడండి. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. మనలను అరణ్యములో విడిచిపెట్టి ఉద్దేశరహితంగా తిరగనీయడండి. దేశ నిర్దేశనములు లేని దేశ దెమ్మరుగా తిరగనీయడు. ఆయన మనకు సూచనలో సలహాలు ఇచ్చి నడిపిస్తాడు. మానవులు తమ జీవిత సమస్యల పరిష్కారం కొరకు సలహాదారులను వెంబడించుతున్నారండి. మంచి సలహాదారుడైన దేవుని సలహాలకు చెవినిస్తే ఎంత క్షేమమో, దేవుడి సృష్టికర్త కనుక మనల్ని ఎలా నడిపిస్తే మనకు క్షేమమో ఆయనకు మాత్రమే తెలుసు. దేవుడు తన బిడ్డల్ని ఆత్మ ద్వారా నడిపిస్తాడు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారందరూ కూడా దేవుని పిల్లలని రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు తెలియపరిచారు. దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, ఆయన సేవకుల ద్వారా మరియు పరిస్థితుల ద్వారా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. రాత్రి గడియల్లో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నదని కీర్తనాకారుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు 16:7. మనం నిద్రపోచున్నప్పుడు కూడా దేవుడు మనస్సాక్షి ద్వారా సలహాలు ఇస్తాడండి, మంచి సలహాలు మనకి. మరుసటి దినమున తీసుకునవలసిన నిర్ణయాలకి నడిపిస్తాడు. రాత్రి జాములందు కూడా దేవుడు తన బిడ్డల కొరకు పనులు చేస్తూనే ఉంటాడు. దేవుడు భద్రత కల్పిస్తాడు. 16వ కీర్తన 8-9 చరణాల్లో దేవుని యందు మాత్రమే మానవాళికి సంపూర్ణమైన భద్రత లభిస్తుందండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలుని కాపాడువాడు ఏమంటే కునుకడు నిద్రపోవడం తెలియపరుస్తాడు. కీర్తన 121 కీర్తన 3-4 చరణాల్లో అట్టి దేవుని అందే మానవాళికి సంపూర్ణ భద్రత, పరిపూర్ణ రక్షణ ఉందండి. అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది అని 16:9లో చెప్తా ఉన్నాడు కీర్తనాకారుడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నానని దావీదు గారు తెలపటం అతని భద్రతకు ఆధారం దేవుడేనని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దీనిని బట్టి నేను దేవుణ్ణి సంరక్షణలో ఆయన అదుపులో ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడ్ను అని కీర్తనాకారుడు తన భద్రత దేవుడు తన కుడి పార్శ్వమున ఉండుటేనని తెలియజేస్తూ ఉన్నాడు. దేహ సంరక్షకుడు ఎప్పుడు కుడివైపున ఉంటాడు. దేవుడు తన భక్తుల కుడి ప్రక్కన ఉండి సంరక్షిస్తాడండి. దేవుడు నిరీక్షణ ఇస్తాడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవు అని కీర్తనకారుడు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రవచనాత్మకంగా యేసు ప్రభు వారి పునరుత్థానము గూర్చి ప్రకటించుచున్నట్లుంది. దీనిని బట్టి ఇది ప్రవచనాత్మక కీర్తనగా పండితులు తలంచుతున్నారు. పేతురు తన ప్రసంగములో ఈ విషయమును ప్రస్తావించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 2:27 దేవుడు యేసుక్రీస్తుని తిరిగి లేపుతాడు. ఆయన ఆత్మ పాతాళములో మరణానికి అప్పగింపబడదో, ఆయన శరీరం కుళ్ళు పట్టదో. దేవుని యందు మనకు గొప్ప నిరీక్షణ ఉంది. అట్టి గొప్ప నిరీక్షణను కీర్తనాకారుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు నెరవేర్పునిస్తాడండి. 16-11లో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవో, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదో, నీ కుడి చేతిలో నిత్యము సుఖములో ఉన్నాయి అంటూ ఉన్నాడు. మానవుడు తృప్తినివ్వని సుఖభోగముల కొరకు ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనకు సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చే వాగ్దానాలు చేసి వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం ఈ పరిపూర్ణ సంతోషాన్ని పొందగలం. కీర్తనాకారుడు కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు అసహించుకునే వాటి విషయంలో పశ్చాత్తాపడి దేవునిపైన ఆధారపడాలి. దేవుడు ఖండించిన వాటిని విడిచిపెట్టాలి. దేవుడి శరణం చొచ్చుట శ్రేయస్కరం. దేవుని భక్తులతో వారి జీవితాలతో పోల్చుకుని తదనుగుణంగా జీవించాలని తెలియజేస్తున్నటువంటి అమూల్యమైన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.